నమస్తే, నేను మధు మల్కిడ్కర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు హాట్గా కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య వార్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మూడు పార్టీలు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. దీంట్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఒక ఎత్తు అయితే, అధికారంలోకి మరొకసారి రావాలి 2014 తర్వాత అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు 2019లో అధికారాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో మరొకసారి అధికారంలోకి రావాలి, అమరావతిని ప్రధానంగా తెరపైకి తీసుకురావాలి, అదే అంశంతో ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి రీతిగా చంద్రబాబు నాయుడు టీడీపీని సమాయత్తం చేస్తూ ఉంటే, ఇక క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతూ ఉన్నారు. బస్సు యాత్ర చేయాలంటూ పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో ఓవరాల్గా ఈ మూడు పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటే, రాజధాని అంశానికి సంబంధించి అమరావతి రాజధాని అంశం పైన మరొకసారి కేంద్రం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రకంగా బీజేపీ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో స్పేస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఈ మూడు పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటే, అమరావతినే రాజధానిగా గుర్తించేటువంటి దిశగా బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే నేతలు అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో ఆ రకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇలా ఉంటే, ఇంకొక రెండవ అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు 4 పార్టీలకు సంబంధించినప్పుడు ఇప్పుడు జనసేన, టీడీపీ, వైసీపీ వీళ్ళు ముగ్గురు కూడా గెలుపు గుర్రాలపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో వైసీపీ, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లను వేస్తూ ఉంది. దానికి సంబంధించి బాధ్యులను చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా గెలుపే దృష్టి పెట్టి ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక టీడీపీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల ప్రకటన జారీ చేశారు. మరికొన్ని రోజుల్లో మరికొంతమందిని ప్రకటన జారీ చేస్తామంటున్నారు. ఇక ఒక రకంగా జనసేన మాత్రమే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం పైన పెద్దగా దృష్టి పెట్టినట్టుగా కనిపించట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే బలమైనటువంటి వ్యక్తిగా పార్టీ మొత్తానికి కనిపిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో అంత బలంగా లేదనేటువంటిది విశ్లేషకుల అభిప్రాయం ఇప్పటివరకు ఉన్నటువంటిది. ఎందుకంటే అభ్యర్థులు కనిపించట్లేదు, అక్కడక్కడ కొద్దిమంది కనిపిస్తూ ఉన్నారు కానీ ఎక్కువ శాతం కనిపించట్లేదు అనేటువంటి. సో 175 నియోజకవర్గాలపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి బీజేపీ జనసేనతో కలిసి ఎలక్షన్లకు వెళ్తుందా లేదా అనేటువంటిది కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా చర్చ ఉంది. వీటన్నిటిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్రకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు ఉంటాయి, పరిపాలనా వికేంద్రీకరణకే మేము మొగ్గు చూపుతా ఉన్నాము, అదే మాట పైన ఉన్నామనేటువంటిది జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వివరిస్తాము, అదే ఎజెండాగా ఎలక్షన్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధం అంటున్నారు. అదే ఎలక్షన్ ఎజెండాగా టీడీపీ కూడా సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది. బీజేపీ అమరావతిని రాజధానిగా గుర్తిస్తున్నామన్నారు. జనసేన అమరావతిని రాజధానిగా గుర్తిస్తున్నామన్నారు. దాదాపు 40% కంప్లీట్ అయిపోయింది రాజధాని కాబట్టి అదే దిశగా వెళ్తాం, అదే అంశంతో ఎన్నికలకు వెళ్తాం అనేటువంటిది. మొత్తానికి మూడు పార్టీలు చాలా కీలకం కానున్నాయి. ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో దాదాపు ఇంకా 1.5 year ఉంది. ఇప్పుడేం త్వరగా లేదు, కానీ ఇప్పుడే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా హాట్గా కొనసాగుతున్న దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, అలాగే సజ్జా అజయ్ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు. అందరికీ నమస్తే అండి. గాదే వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, సజ్జా అజయ్ గారు. మొదటగా అజయ్ గారి వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అజయ్ గారు, ఒకటి వైసీపీ ఆల్రెడీ అధికారంలో ఉంది, ఎక్కువ సీట్లతో వాళ్ళంతా పరిపుష్టంగా బలంగా ఉన్నాం అనేటువంటిది. దాంతోపాటు పథకాలు అమలు చేస్తూ ఉన్నాం, అదే మాకు బలం చేకూర్చబోతుంది అనేటువంటిది. 3 రాజధానులకు అనేది మాట ఏదైతే చెప్పామో దానిపైన మాట కట్టుబడి ఉన్నాం, అదే అంశాన్ని ప్రజలకు కూడా వివరిస్తాం, కన్విన్స్ చేస్తామంటున్నారు జగన్. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ మధు గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశం పెట్టి మళ్ళీ 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాను, నేను మళ్ళీ ఈ బిల్లును ప్రవేశపెడతాను, ఇదే బిల్లుతో నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లోనే తేల్చుకుంటానని మాట్లాడుతున్నాను. కానీ మధు గారు, ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, 3 రాజధానులు అనే అంశం ముగిసిపోయిన అధ్యాయం. అది ఇంకా తెరుచుకోని పుస్తకం, అది ఆల్రెడీ మూతబడిపోయింది. ఎందుకంటే అది జరగదు. ఆల్రెడీ ఒకసారి చట్టం చేయబడి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా
అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారండి ఆ రోజు. ఏదైతే చట్టాన్ని చేస్తున్నారో, ఏదైతే చట్టాన్ని అమలు చేస్తున్నారో, ఆ రోజు ఆ చట్టాన్ని అమలు జరిపేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చొనే ఉన్నాడు. ఆ రోజు ఏమి అడ్డు చెప్పలేదు. ఆ రోజు ఆయనే అన్నాడు, ఒక రాజధాని మనం ఏర్పాటు చేయాలంటే, ఒక రాజధాని మనం నిర్మాణం చేయాలంటే దాదాపుగా 30,000 ఎకరాల మనకి భూమి కావాలి అని ఆ రోజు ఆయన మాట్లాడాడు. ఆయన కోరుకున్న విధంగానే ఆ రోజు అమరావతి ప్రాంతంలో రైతాంగం దాదాపుగా 34,000 ఎకరాల భూముల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడగంగానే ఇచ్చారు. దాదాపుగా 40% రాజధాని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు మంత్రులుగా వ్యవహరిస్తున్న ఆ రోజు ప్రతిపక్ష నాయకులైన ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ పార్టీకి ఎవరైతే భుజం మోస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఒకటే మాట అన్నారు, అధికారంలోకి వస్తే మేము రాజధానిని మార్చేది లేదు, రాజధాని అమరావతిలోనే ఉంటుంది, అందుకే మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఇదే రాజధానిలో నిర్మాణం చేసుకున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఆ రోజు అనేకమైన మాటలు మాట్లాడారు. కానీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో ఆ తెల్లారే, ఆ మరుసటి రోజే మేము ఒక రాజధానికి కట్టుబడి లేము, మేము 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, కాబట్టి 3 రాజధానులు మేము చేస్తాం, ఒక బిల్లును ప్రవేశపెడతా ఉన్నారు మధు గారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 3.5 సంవత్సరాలుగా వీళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు పనికిరాదని చెప్పేసి వీళ్ళే ఆ బిల్లును వెనక్కి తీసేసుకున్నారు. ఉన్నత న్యాయస్థానాలు కూడా తేల్చి చెప్పాయి, 3 రాజధానులు నిర్మించేదానికి లేదు, ఒకటే రాజధానికి కట్టుబడి ఉండండి, ప్రభుత్వం ఆ ఒకటే రాజధాని నిర్మాణం చేయాలి, మీకు 6 నెలలు సమయం ఇస్తా అని కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ప్రజలు రోడ్డెక్కారు, ప్రజలు ఒకటే రాజధాని ఒకటే అమరావతిని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన మొండి వైఖరి ఒక పట్టుతోటి ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన పట్టుదల చూపించట్లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి ఆయన ఈరోజు అభివృద్ధి చూపిస్తాడు, ఇది పట్టుదల చూపిస్తున్నాడు. ఈరోజు అసెంబ్లీలో ఆయనే మాట్లాడాడు మధు గారు, పరిపాలన వికేంద్రీకరణ అంటే ఆలుగడ్డలు పంచటం, కందిపప్పును పంచటం, ఆయిల్ ని పంచటం, చక్కెరని పంచటం అని మాట్లాడుతున్నాడు. అంటే పరిపాలన వికేంద్రీకరణ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి 3.5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్తున్నాడంటే ప్రజలు ఆశ్చర్యపోయారు ఒకటేసారి. అంటే పరిపాలన వికేంద్రీకరణ అంటే ఆలుగడ్డల్ని, కందిపప్పుని, వంట నూనెని పంచుకోవటమా, ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వటమా? ఇదా పరిపాలన వికేంద్రీకరణ అంటే? 3.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఒక పెట్టుబడి లేదు, ఒక పారిశ్రామికవేత్తర లేదు, ఒక ఉద్యోగ కల్పన లేదు, ఈ రోజు ఒక శంకుస్థాపన లేదు. నిన్న ఆయనే మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మనము రాజధానులు నిర్మాణం చేయాలన్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా సరే ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు మనకు కావాలి, ఆ 1,000 కోట్ల రూపాయలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తను తీసుకొచ్చే లక్షలాది కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు డబ్బులంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి మధు గారు? ఈ రోజు ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇవే ప్రశ్నలు శాసనసభలు అడుగుతుంటే వెంటనే సస్పెండ్ చేస్తారు, వాళ్ళ మైకులు కట్ చేస్తారు, వాళ్ళని మాట్లాడనివ్వరు, బౌన్సర్లు పెట్టి బయటికి పంపించేస్తారు. ఈ రోజు స్పీకర్ గారు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎమ్మెల్యేల మీద వాడకూడని భాష, వాడకూడని మాటలు మాట్లాడి అక్కడి నుంచి బయటికి పంపించేస్తున్నాడు. వీళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం లేదు మధు గారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, ఓడిపోయిన తెల్లారి కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తల నేలకేసి కొట్టుకున్నా సరే అమరావతిలో చిన్న రాయిని కూడా పేకలేడు, చిన్న ఇటుకను కూడా పేకలేడు, అది చట్టం ఆల్రెడీ అమలు చేయబడినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది, ఉండబోతుంది, అదొక చరిత్ర అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది మధు గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడాడు, ఏదైతే అమరావతి టు అరసవల్లి రైతుల పాదయాత్ర చేస్తుంటే ఈ రోజు భగవంతులను కూడా ప్రాంతాల వారిగా విభజించేశాడు జగన్మోహన్ రెడ్డి. భగవంతులు కూడా ప్రాంతాల వారిగా విభజించి ఆ ప్రాంతపు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతం నాశనం అయిపోవాలని ప్రజలు కోరుకుంటారంట అని ఈయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడండి? మళ్ళీ ఈయన మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఒక భగవంతుని కూడా నువ్వు ప్రాంతాల వారిగా విడదీశావంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోతుంది మధు గారు. ఈ రోజు మేమైతే క్లియర్ గా ఉన్నాం మధు గారు, చాలా క్లారిటీగా ఉన్నాం, ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ బిల్లులు ప్రవేశపెట్టినా, వాళ్ళ బుర్ర తక్కువ సలహాదారుల ద్వారా ఎన్ని బిల్లుల్ని రచించేపించుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుంది, అది అమరావతి రాజధాని మాత్రమే ఉంటుంది తప్ప ఈ 3 రాజధానులు అనే అంశం ఎప్పుడో ముగిసిపోయింది. రైట్, ఎందుకు ఆల్రెడీ జనసేన కూడా దీనిపైన స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఆల్రెడీ బీజేపీ అదే మాట చెప్తా ఉంది, ఒక్క వైసీపీ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వికేంద్రీకరణకే, అది పరిపాలన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ప్రజలకు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కన్విన్స్ చేస్తాం ప్రజలను అనేటువంటి ఒక భరోసాతో
జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటున్నాడు మరొకసారి 3 రాజధానుల అంశంతో. మరి దాదాపు 3 పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. గాదె వెంకటేశ్వరరావు గారు, మీరు ఆల్రెడీ స్పష్టం చేశారు, 1 ఇంచ్ కదిలినా ఊరుకునేది లేదు అనేటువంటిది. మరి ప్రభుత్వం చాలా ఘంటాపదంగా చెప్తా ఉంది, స్పష్టంగా కేంద్రం చెప్పినా కూడా, కేంద్రం నుంచి అంటే సూచనలు వస్తూ ఉన్నా కూడా, కేంద్రం నుంచి అదే రకమైన సూచనలు వస్తూ ఉన్నా కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అభివృద్ధి పథకాలు ఉన్నాయి, అవి మమ్మల్ని కాపాడుతాయి అంటున్నారు. దాంతోపాటు ప్రజల దగ్గరికి వెళ్తాం, మేమే అడుగుతామంటున్నారు. సింపుల్ అండి. ఇప్పుడు మన మీకును అలాగే ప్యానల్లో ఉన్నటువంటి ఇరువురు పెద్దలకు కూడా నమస్కారం. రాజ్ న్యూస్ వ్యూవర్స్ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం సోదరుడు చెప్పినట్లుగా మేము వ్యతిరేకం అంటే దేనికి వ్యతిరేకం అండి? వీళ్ళు చేస్తున్నటువంటి తుగ్లక్ శాస్త్రలకు వ్యతిరేకం. రాష్ట్రానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పిచ్చి పనులకు వ్యతిరేకిస్తున్నాం తప్పితే రాష్ట్రం బాగుండాలని కోరుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, ఈ రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాలు ఒక మార్పు రావాలి. ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే ఈ మనీతో రాజకీయాలు చేస్తానికి అలవాటు పడిపోయారో ఈ నాయకులంతా, అది పోవాలని చెప్పేసి కోరుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. పాపం ముఖ్యమంత్రి గారు ఓకే, మ్యూట్లోకి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏది ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన దానికి, ఈ రోజున ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న దానికి మరి అంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఆయనకి. ఎందుకంటే పాపం చెప్తుంటాడు కదా, రాజకీయ నాయకులు అంటే విశ్వసనీయత ఉండాలి. ఒకసారి రాజకీయ నాయకుడిగా ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని తప్పితే వాళ్ళకి రాజకీయాల్లో ఉండే అర్హత పోవాలి అని చెప్పి పెద్ద పెద్ద పదాలు మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ అన్ని ఏమైపోయినాయో మరి గుర్తు రావట్లేదు దానికి. ఎందుకంటే ఇదివరకు రోజులు అంటే గుర్తుకు రాకపోతే ఏదో మర్చిపోయారు అనుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా, నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా వీడియో ఆడియోతో సహా ఉంటున్నాయి వాళ్ళ జనాల దగ్గర, నీకు చూపిస్తున్నారు. కానీ అవన్నీ మర్చిపోయి నువ్వు విచిత్రంగా ఇవాళ వచ్చేసి ఆ రోజున మరి 30,000 ఎకరాలు ఉండాలి, 13 జిల్లాల చిన్న రాష్ట్రం, ఈ 13 జిల్లాల చిన్న రాష్ట్రం మధ్యన విభేదాలు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని ఒక ప్రతిపక్ష నేతగా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను అమరావతి రాజధాని అని చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు ఓపెన్ అయిన రోజున ఈ వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కానీ, ఈ రోజున మంత్రి పదవులు ఎలగబెడుతున్న నాయకులు కానీ మాట్లాడిన మాటలు ఇవన్నీ జనం మర్చిపోయారు అనుకుంటున్నారా? పాదయాత్రలో చేసి మర్చిపోయారా? పాదయాత్రలో కూడా ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి గారు? అప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం రాజధాని అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి తీసుకెళ్ళట్లేదు. అన్న వస్తాడు, అన్న ప్రభుత్వం వస్తుంది, అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని ఎంత స్పీడ్ గా కట్టి మేము చూపిస్తాము, ఈ రైతులందరి మొహాల్లో చిరునవ్వు చూస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అవన్నీ మర్చిపోయాడా? ఇవాళ కూర్చుని ప్రతిపక్షాలను తిట్టడానికి, లేకపోతే రైతుల్ని భూములు ఇచ్చిన రైతులను తిట్టడానికి ఏమాత్రమైన కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఆ రైతులు ఇచ్చిన దాంట్లోనే కదా ఇప్పుడు నువ్వు కూర్చుంటుంది 3 సంవత్సరాల నుంచి. కానీ అంతకుముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కానీ సరే కొంతకాలం వెళ్ళావు, తర్వాత నేను మళ్ళా రాను, నన్ను ఎగతాలు చేస్తాను, మమ్మల్ని తిడుతున్నారని చెప్పేసి అసెంబ్లీ మానేసేసి వెళ్ళిపోవడం కూడా అది వేరే విషయం. ఉన్నంత కాలం కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఇప్పుడు వెంకటేశ్వర గారు మరొక్కసారి అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడగా కూడా రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 3 రాజధానులు 3 ప్రాంతాలు అన్నప్పుడు సో మిగతా 2 ప్రాంతాల్లో మెజారిటీ తీసుకోగలిగితే మళ్ళీ అధికారం చేపట్టవచ్చు అనేటువంటి దాంట్లో భాగంగా మాట్లాడుతున్నాడు. పబ్లిక్లో యాక్సెప్టెన్స్ ఉంటుందా నిజంగా కూడా? మా ఏరియాలో ఉంటే తప్పేంటి, మా దగ్గర హైకోర్టు ఉంటుంది, మా దగ్గర పరిపాలన ఉంటుంది, ఈ వేరియేషన్ పొరపచాలు వచ్చేటువంటి అవకాశం ఉందా పబ్లిక్లో? వస్తున్నాను, దానికే వస్తున్నాను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఇంట్రడక్షన్ చూపించారు కదా. పాపం అసెంబ్లీలో ఎప్పుడు విధంగా ఈ మధ్య మొదలు పెట్టారు కదా, టీవీలు పెట్టేసి స్క్రీన్ల మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు కదా. అంటే ఎవడు చేస్తున్నాడు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్? వాళ్ళ 151 మంది చేసుకుంటున్నారా? విజ్ఞత ఉండాలండి. ప్రజలు అంత అమాయకుల్లాగా ఈ ప్రజానాయకులు కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల నాయకులు కాదు, నేను చెప్తున్నా మరొకసారి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఇప్పుడు అంతా అక్కడ ఇందాక మాట్లాడినట్టుగా డబ్బులు తీసుకుని వచ్చి వ్యాపారాల నుంచి వచ్చి ఎమ్మెల్యేలే సంపాదించుకుందామని వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఉంటే రాష్ట్రం ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలి రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా సరే. అది పారద్రోల, అది మార్పు తీసుకురావాలని చెప్పి జనసేన పార్టీకి మేము వచ్చాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఇంట్రడక్షన్,
ఆ రోజున నువ్వు విశ్వసనీయత ఉండాలి, మాట ఇచ్చిన తర్వాత తప్పితే వెళ్ళిపోవాలని చెప్పిన ముఖ్యమంత్రివి ఇవాళ నువ్వు మాట తప్పావు. ఏ రకంగా ఉంటావు మళ్ళా? నెక్స్ట్ ఎలక్షన్ దాకా కదా అసలు మనం ఉండటానికి అర్హుడా? అసలు అసెంబ్లీలో మాట్లాడటానికి అర్హుడా అయినా? నెక్స్ట్ ఎలక్షన్ సంగతి తర్వాత చూద్దాం. ఎలక్షన్ కొలి గెలుస్తాడా, 2 ప్రాంతాలు వస్తాయి అనేది చూద్దాం. అది కూడా ఎందుకు జనం నమ్ముతారు? ఏ విధంగా నమ్మాలి జనాన్ని? మనం అనుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక రాష్ట్ర రాజధాని కాసేపు మనం ఒక స్టూడెంట్ కి ఒక ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకుందాం, మనం మాట్లాడుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ మన డిబేట్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? అమరావతి, వైజాగ్, కర్నూలు ఆప్షన్స్ ఇస్తారు. ఏది పెడతారండి? ఏది పెట్టాలి పిల్లాడు? అంటే ఆ మాత్రం రాష్ట్ర ప్రజలకు విజ్ఞత లేదని వీళ్ళు మాట్లాడుతున్నారా? ఎట్లా ఉంటాయి రాజధానులు? అన్ని రాష్ట్రాలకు ఒక రోజే కదా రాజధాని ఉండేది. ఆంధ్ర రాజధాని అంటే ఒకటని చెప్తారు, లేదంటే తెలంగాణ రాజధాని, మధ్యప్రదేశ్ రాజధాని, ఢిల్లీ రాజధాని కరెక్ట్ చెప్పగలగాలి కదా. క్వశ్చన్ కూడా మారుస్తారేమో మీరు అన్నట్టు. ఆన్సర్ ఏది పెట్టాలంటే ఆన్సర్లు ఎట్లయితే ఇప్పుడు రాజధాని ఎట్లా మార్చారో క్వశ్చన్ కూడా మారుస్తారేమో. మారుస్తారా? ఆంధ్ర రాష్ట్ర రాజధానులు ఏవేని పెడతారా పోనీ? అదే వీళ్ళు విఘ్నత, అదే వీళ్ళు. అందుకని అంటుంది రాజకీయ నాయకులు అనే వాడికి విఘ్నత ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటానికి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చి వ్యాపారం చేద్దామని పెట్టుబడి పెట్టి వచ్చిన వాళ్ళ దృష్టి ఈ రకంగానే ఉంటుంది. ఎట్లా నమ్ముతారు నిన్ను? వైజాగ్ రాజధాని మీరు అనుకుందాం, సరే 3 ప్రాంతాలు అన్నాం, ఇందాక కాసేపు మాట్లాడుకుందాం మనం. కర్నూలు వాళ్ళు ఏమి నమ్ముతారు? ఏం చేసేవాడిని నమ్ముతారు? కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి మీ నాన్నగారు ఉన్నాగా శంకుస్థాపన చేసిన దానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రాయేసుకున్నాడు, మళ్ళా నువ్వు ఇంకో రాయేసుకున్నావు, మొన్న ఈ మధ్యన ఇంకో రాయేసావు. 4 రాళ్లు కనిపిస్తున్నాయి తప్పితే అక్కడ ఏమాత్రం ఉంది? అక్కడ ఏమి నమ్మి నిన్ను రాయలసీమ ప్రజలు నీకు ఓట్లేస్తారు? వైజాగ్ ప్రజలు పోతే అరే కొండ అండి, కొండమాయమైపోద్దా? తెల్లారేపాటికి కొండమాయమైపోయిందా రిషికొండ? దాన్ని చూసి నీకు ఓట్లేస్తారా? ఏంటి మీరు చేసిన ఘనత? 3 ప్రాంతాల అభివృద్ధి ఏం అభివృద్ధి చేశారు? 3 సంవత్సరాలు అయిపోయింది, ఇక సంవత్సరం ఉంది మీకు కాలం. ఈ సంవత్సరంలో మీరు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు? మాట్లాడితే 1,60,000 కోట్లు మేము సంక్షేమ కార్యక్రమాలు పంచామంటారే, బటన్ నొక్కాను, డీబీటీ ఈ మధ్య నేర్చుకుంటే మాట్లాడితే డీబీటీ అని. ఏం డీబీటీ బా? ఇంట్లో కూర్చొని బటన్ నొక్కితే ఆ 1,60,000 కోట్లు ఇటువని తెలుసు అసలు నీకు? నీ ఇవాళ నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు గడప గడపకే అని చెప్పేసి కార్డులు తీసుకుని ఇల్లుకు వస్తుంటే చీకొడుతున్నారు ఆ కార్డు చూసి. అరే ఎవడో బాడుకో నువ్వు చెప్పినటువంటి కార్డులో నువ్వు చెప్పినటువంటి అమౌంట్ నాకు రాలేదు, ఎటుపోయిందని నిలదీస్తుంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేక వెళ్ళిపోతున్నారు. అంటే ఈ రకంగా మీరు పరిపాలన చేసి ఒక ప్రాంతం పోతే పోయింది, నాకు 2 ప్రాంతాల్లో వాళ్ళు ఇస్తారు, మెజార్టీ వచ్చింది అనుకుంటాం అనేది ఒక పిచ్చితనం. అది ఒక పిచ్చితనం. మేము రేపటి నుంచి జనంలో తీసుకెళ్తాం. మేము అసలు విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి అసలు మళ్ళా వచ్చి ఓట్లు అడిగే అర్హత ఉందా నీకు? ఒక విశ్వసనీయత లేకుండా ఆ రోజున మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీ దగ్గరకు ఓట్లు అడుగుతాకు వచ్చినటువంటి అన్న చెప్పినటువంటి మహానుభావుడు రేపు మళ్ళీ ఎలక్షన్స్కి వస్తే నీ విశ్వసనీయత ఎక్కడ జనం అడగరా? అసలు నువ్వు ఒక ప్రాంతాన్ని చేసి 2 ప్రాంతాలు వస్తావు అనుకోవడానికి అసలు ఏ ప్రాంతాన్ని బాగుంటుంది? ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు కదా మీరు. సో ఖచ్చితంగా వాళ్ళు అనేది ఇంకా వాళ్ళకి నెలలు లెక్క పెట్టుకుని ఆ నెలలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ఆలోచన తప్పితే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏమి చేయలేరండి. ఈ రాష్ట్రానికి అప్పులు మయం చేశారు, అభివృద్ధి అనేది ఆమడ దూరం చేశారు. రాష్ట్ర ప్రజలు మళ్ళా ఇంకోసారి రాజకీయ నాయకులకి ఓట్లు వేయాలంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడే విధంగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోబడే ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు తింటూ ఉన్నారు కదా. అసలు ఒకటండి మనం చర్చించుకుంటే ఒక పార్టీ పేరునే నువ్వు సొంతంగా నీ పేరుని పెట్టుకోలేనటువంటి వ్యక్తి నువ్వు, నీకేం విశ్వసనీయత ఉంది? ఆ కాంగ్రెస్ ను కలుపుకోకుండా నువ్వు పార్టీ పేరే పెట్టుకోలేకపోయావు కదా అసలు. ఇంకా నీకు విశ్వసనీయత అంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక ప్రజానాయకుడివి, నాకు మ్యాండేట్ ఉందని ఎట్లా చెప్పుకుంటావు నువ్వు? సో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న ఎలక్షన్ లో పూర్తిగా తిరస్కరిస్తారు వీళ్ళని. అప్పుడు దాకా కాదండి, అసలు రోడ్ల మీదకి వస్తే పైవేసి వాళ్ళ ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినా గానీ పరదాలు కట్టుకుని ఆ ఊర్లో ఒక బంద్ వాతావరణం చుట్టేసి ఊరు మొత్తం షాపులన్నీ బంద్ చేపించేసి హెలిప్యాడ్ దగ్గర నుంచి సభాస్థల వరకు రోడ్డు పక్కన పరదాలు కట్టుకుని పట్టాలు అడ్డం పెట్టుకుని మీటింగ్ చెప్పి మళ్ళా వెళ్ళి హెలిప్యాడ్ ఎక్కే ఆవశ్యకత నీకు ఏర్పడింది. వాళ్ళ అంగన్వాడీ టీచర్లు కానీ లేదంటే ఆ వాలంటీర్లు కానీ తెచ్చుకుని అక్కడ పెట్టుకుని వాళ్ళని మీటింగ్ అయ్యే వారికి వెళ్లకుండా మళ్ళీ పోలీసు వాళ్ళు కాపలా పెట్టుకుని మీటింగ్ చేయాల్సిన పరిస్థితి నీకు దాపురించింది. అంటే నీ మీద పూర్తిగా ఇవాళ జనానికి విశ్వసనీయత, నువ్వు చెప్పినటువంటి విశ్వాసం పూర్తిగా లేదు అనేదానికి అదొక నిర్ధారణ. ఇక మనం దాన్ని పెద్దగా చర్చించుకోవాల్సిన పని కూడా లేదు. రానున్న ఎలక్షన్ లో వీళ్ళకి క్యాండిడేట్లు కూడా దొరకనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. రైట్. కోటేశ్వరరావు గారు ఉన్నారు, విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు 3 రాజధానులకు సంబంధించినటువంటి మాటపైనే ఉన్నాము, దానిపైనే ప్రజల్లోకి వెళ్తాం, అదే అంశాన్ని వివరిస్తాం, వాళ్ళ మన్ననలు పొందుతాం, మళ్ళీ అధికారం మాదే అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సరే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి
దిశగానే ప్రజలు ఓట్లేస్తారు. దాంట్లో డౌట్ లేదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాల్సిందే, దానికోసమే ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. కానీ 3 రాజధానుల అంశానికి సంబంధించి 3 సంవత్సరాలు అయిపోయింది దాదాపు అధికారంలోకి వచ్చి, కేంద్ర సహకారం లేకుండా పెద్దగా అభివృద్ధి జరగట్లేదు అనేటువంటిది చర్చ. ఈ అంశానికి సంబంధించి జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం, తర్వాత వైసీపీ నిర్ణయం కావచ్చు, మీరు మిగతా పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలుగా భావిస్తున్నటువంటి నిర్ణయాలను, రాజకీయ పార్టీల నిర్ణయాలను ఎట్లా మీరు విశ్లేషిస్తారు? దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఎట్లా అనుకునేటువంటి అవకాశం ఉంది ఈ పార్టీల నిర్ణయాలతో? ఎవరికి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఎట్లా వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి, మరొక రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఏ పార్టీని ఎన్నుకున్నప్పటికీ లేదా భవిష్యత్తులో ఎన్నుకోబోయేటప్పటికి కూడా అభివృద్ధి కోసమే, తమ సంక్షేమం కోసమే ఎన్నుకుంటారు అనేటువంటిది మనం గమనించాలి. ఎందుకంటే ఆ పార్టీలు చేసేటువంటి వాగ్దానాల మేరకు వాళ్ళు నమ్మి తీర్పులు ఇస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికార వికేంద్రీకరణకి ఎవరికి అభ్యంతరం లేదు, అదేవిధంగా అభివృద్ధికి ఎవరికి అభ్యంతరం లేదు. ఈ అభివృద్ధికి, అధికార వికేంద్రీకరణకి, ఈ 3 రాజధానులకి లింక్ పెట్టడమే అసలైనటువంటి రాజకీయం. ఇక్కడ అభివృద్ధి అనేటువంటి దానికి అభివృద్ధికి రాజధానికి సంబంధం లేదు. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ పెట్టారు. నయా రాయ్పూర్ అన్నా రాయ్పూర్ లో పక్కనే ఉంటది అనుకోండి, శివార్లాగా దానిలో కలిసిపోయి ఉంటది. ఆ రాష్ట్రం నయా రాయ్పూర్ లేదా రాయ్పూర్ని అంతకుముందు భోపాల్లో ఉన్నటువంటి రాజధాని ఉమ్మడి రాష్ట్రానికి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి రాయ్పూర్. ఏమి అభివృద్ధి చెందింది? రాజధాని అయినంత మాత్రాన రాయ్పూర్ ఏమి అభివృద్ధి చెందింది? రాయ్పూర్ పక్కనే ఉన్నటువంటి భిలాయ్ ఉక్కు కర్మాగారం కారణంగా రాయ్పూర్ లో ఉన్నటువంటి యాక్టివిటీ తప్ప అక్కడ అదనంగా వచ్చింది ఏమీ లేదు. ఆ భిలాయ్ ఉక్కు కర్మాగారం అనేటువంటిది రాయ్పూర్ రాజధానిగా కాకముందే వచ్చింది. రాజధాని అయిన తర్వాత అదనంగా వచ్చింది ఏమీ లేదు. ఒకవేళ రాయ్పూర్ యొక్క జనాభా వివరాలు చూసినట్లయితే, గత 50 సంవత్సరాల్లో చూసినట్లయితే, రాజధాని కాకముందు దాని జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా మనకి కొన్ని సంవత్సరాల్లో కనిపిస్తుంది. రాజధాని అయిన తర్వాత జనాభా సంఖ్య పెరగవచ్చు, కానీ జనాభా పెరుగుదల రేట్ అనేటువంటిది తగ్గినటువంటి ఉదంతాలు కూడా ఉంటాయి, మనం ఎవరైనా చూసుకోవచ్చు. అందువల్ల రాజధానికి అభివృద్ధికి సంబంధం లేదనేటువంటిది పక్కనే ఉన్నటువంటి రాయ్పూర్ ఒకటి ఉదాహరణ అయితే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో అధికార పక్షానికి సరికొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓకే, 3 రాజధానులు అన్నారు, దానికి అది సెటిల్ కాలేదు, ఇంకా ఏం చేస్తారో తెలియదు. అంతకు ముందు పెట్టినటువంటి బిల్లుని ఉపసంహరించుకున్నారు, సమగ్రమైనటువంటి బిల్లుని పెడతా ఉన్నారు. ఆ బిల్లు అనేటువంటిది ఇంతవరకు ప్రతిపాదన కూడా లేదు అసెంబ్లీలో. మరి చివరి రోజుల్లో ఏమన్నా పెడతారో, రాబోయే 2-3 రోజుల్లో ఏమైనా పెడతారో తెలియదు. నిన్న స్వల్పకాలిక చర్చ పేరుతోటి గతంలో ఏవైతే అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల ఏవైతే చర్చలు చేశారో అవే చర్చల్ని మళ్ళా పునరుద్ఘాటించారు తప్ప కొత్త ఆస్పెక్ట్ కానీ కొత్తది కానీ ఏమీ లేదు. వీళ్ళు చెప్పింది ఏమిటి? ఇక్కడ 1,00,000 కోట్లు కావాలి, లేకపోతే 2,00,000 కోట్లు కావాలి, 10,000 కోట్లు కనుక పెట్టేట్లయితే విశాఖలో రాజధాని అభివృద్ధి అవుతుందని చెప్పారు. మరొక వైపు ఏం చెప్తారు? 3 రాజధానులు సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్తారు. మరి ఈ 3 సంవత్సరాల్లో అక్కడ ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి, అమరావతిలో ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి, కర్నూలులో ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎక్కడ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఎవరైనా చెప్పగలరా? అమరావతిలో పైసా ఖర్చు అదనంగా అంతకు ముందు ఉన్నటువంటి కొన్ని బకాయిలు చెల్లించడం అట్లాంటివి చేసి ఉండొచ్చు తప్ప, ఏ నిర్మాణాలు ఎక్కడ ఎలా ఉన్నాయో కొన్ని నిర్మాణాలు తప్ప మిగిలినంతా అక్కడే ఉన్నాయి. మరి వీళ్ళు చెప్పేటువంటి అభివృద్ధి ముందు సెటిల్ అయ్యేంత వరకు 3 రాజధానులు ఓకే, మీరు అనుకున్నట్టుగా జరుగుతాయో లేదో తర్వాత సంగతి, జరుగుతాయో అనుకుంటే ఉన్నటువంటి రాజధానిని ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు 3 సంవత్సరాల్లో అనేటువంటి ప్రశ్న వస్తుంది. రెండోది, విశాఖలో రాజధాని అభివృద్ధి చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? వేగ్. ఉదాహరణకి తెలంగాణలో ఉన్నటువంటి పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని కట్టడానికి
పెడుతున్నటువంటి ఖర్చు మొత్తం కూడా 1000 కోట్ల రూపాయలలోపు. లేదు విశాఖపట్నంలో అదేమన్నా అభివృద్ధి కాని ప్రాంతం కాదు, పారిశ్రామికంగా అభివృద్ధి అయినటువంటి ప్రాంతము. ఆల్రెడీ దానికి అక్కడ మౌలిక సదుపాయాలు ఫార్మాసిటీకి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర రేవు కానివ్వండి, ఆల్రెడీ అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడి ఉన్నాయి. మరి ఇంకా 10,000 కోట్లతోటి అదనంగా వీళ్ళు కల్పించేటువంటి మౌలిక సౌకర్యాలు ఏమిటి? ఒక సచివాలయం కట్టుకోవడానికి అయితే 1,000 కోట్లు సరిపోతాయి. అందువల్ల 10,000 కోట్లు అనేటువంటిది కూడా జనాన్ని మోసం చేయటం అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, అసలు ఈ 3 సంవత్సరాల నుంచి అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి చెప్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏమిటి? ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వీళ్ళకి సహకరించి 3 రాజధానులు పెట్టడానికి అంగీకరిస్తారని అనుకుందాం. అంగీకరించగానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏమిటి? ఎట్లా అభివృద్ధి చేస్తారు? 3 రాజధాని ప్రాంతాలని, 3 రాజధాని నగరాలని, 3 హైదరాబాద్ అంత స్థాయికి అభివృద్ధి చేయడానికి వీళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నదా? ఇటువంటి సమస్యలన్నీ కూడా జనంలో వస్తాయి. అందువల్ల ఇప్పటి వరకు చేసిందేమీ లేకపోగా మళ్ళా రాబోయేటువంటి ఎన్నికలు అవి ఎన్ని నెలల్లో వస్తాయా, లేకపోతే ఒక ఏడాదిలో వస్తాయా అనేటువంటి నేపథ్యంలో, రెండోది రాష్ట్రంలో రాజకీయ పార్టీల యాక్టివిటీలన్నీ కూడా చురుగ్గా మొదలయ్యాయి. రెండవది కొత్త పొత్తులు, విడిపోయినటువంటి పాత పొత్తుల్లో మళ్ళా కొత్త రూపంలో పొత్తులు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి లేదా ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే అసెంబ్లీలో ఈ చర్చ జరిపినట్టుగా కనిపిస్తా ఉంది. అందువల్ల దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక విధంగా చెప్పాలంటే నాటకాలు ఆడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నిజంగా అమరావతినే కనుక ఖచ్చితంగా గుర్తించినట్లు దాన్ని భావిస్తే, గత 8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి కార్యకలాపాలని, ఒక రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేయాల్సినటువంటి ఆఫీసుల్ని ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదు అనే ప్రశ్నకి మనకి ఎక్కడ సమాధానం రాదు. అందువలన కేంద్రం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తన నాటకం తన ఆడుతూ ఉంది. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చి 40% పూర్తయింది కనుక రాజధాని ఇక్కడే ఉంటది అని చెప్పారు. అంటే ఏమిటి? 40% పూర్తి కాకపోతే రాజధాని వేరే చోట తరలించవచ్చు అని అర్థం? అది కాదు కదా. ఒక ప్రిన్సిపల్ రాయపూర్ రాజధానిగా నిర్మాణం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఏర్పాటు చేయడానికి. అంత మాత్రం అది నిర్మాణం కాలేదు కనుక వేరే చోటకి తరలించలేదు కదా. అందువలన రాజకీయంగా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ జనాన్ని తప్పుదారి పట్టిస్తూ ఓట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది ఈ రాజధాని, 3 రాజధానులు అనేటువంటిది ఈ సంబంధం. ఇక రాష్ట్రంలో మీరు ప్రస్తావించినటువంటి రాజకీయ సమీకరణ, దాని గురించి నేను మళ్ళా తర్వాత మాట్లాడతాను. సార్, నిజంగా కూడా ఇప్పుడు మొత్తానికైతే 3 రాజధానుల అంశమే ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. 3 పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ అదే దానిపైన కన్ఫైన్ అయిన ఉన్నారు. ఖచ్చితంగా రాజధాని ఇదే అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క వైసీపీ మేము ఇచ్చిన మాట పైనే ఉన్నాము, అదే మాట మీద ప్రజల్లోకి వెళ్తాం ఎన్నికలకు అనేటువంటిది చెప్తా ఉన్నారు. సో ఇది ఈ రూట్లో ఒకవేళ ఈ రకంగా కనుక చూస్తే ఇక 3 రాజధానుల పేరిట వెళ్తామని చెప్తా ఉన్నారు వైసీపీ, మిగతా పార్టీలు ఒకటే రాజధాని అని చెప్తా ఉంటే అదొక ఎత్తు అయితే, పార్టీల బలాబలాలకు సంబంధించి అప్పుడే చర్చ ప్రారంభమైంది. ఆల్రెడీ టీడీపీ 20 మంది పేర్లు వాళ్ళు ఫైనల్ చేసినటువంటి పరిస్థితి. మరొక 30 మంది వచ్చేటువంటి దసరా కంటే అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేయడానికి సిద్ధమవుతుంది. 175 సంబంధించినటువంటి సీట్లలో బలంగా ఉన్నటువంటి అభ్యర్థుల వేట ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక వైసీపీ కూడా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను అక్కడ ఇప్పటికీ సమాయత్తం చేస్తూ ఉంది. ప్రత్యేకంగా ధనబలం ఉన్నటువంటిది, జనబలం ఉన్నటువంటిది, సామాజిక వర్గాల వారీగా అన్ని రకాలుగా అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు గెలిచిన వారు కావచ్చు, ఓడిపోయిన వారు కావచ్చు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. ఎవరు బలహీనంగా ఉన్నారు, ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉంది, ఎవరికి మంచి పేరు లేదు, ఆల్రెడీ సర్వేలు ప్రారంభమయ్యాయి. 1.5 year ముందే, అంటే చాలా సీరియస్గా పొలిటికల్ పార్టీసు ఆంధ్రప్రదేశ్లో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈసారి వచ్చేటువంటి ఎన్నికలు టీడీపీకి
చాలా కీలకమైనటువంటిది టీడీపీ భావిస్తూ ఉంది. ఎందుకంటే మరొకసారి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు అంత యాక్టివ్గా ఉండరేమో అనేటువంటి ఒక అనుమానాన్ని పార్టీలో ఉన్నటువంటి నేతలు భావిస్తూ ఉండడంతో చాలా కీలకంగానుంది టీడీపీకి వచ్చేటువంటి ఎన్నికలు. సో జనసేనతో కలిపి పొత్తులోకి వెళ్ళాలనేటువంటిది క్షేత్రస్థాయిలో అభిప్రాయం ఉంది టీడీపీకి సంబంధించినటువంటిది. ఓటు బ్యాంకు చీలొద్దు, ఇద్దరు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని వైసీపీని కొట్టేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా అనేటువంటిది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు పార్టీలు కూడా అదే రకమైనటువంటి ఒక ఆలోచన ధోరణితో ఉన్నటువంటి కనిపిస్తుంది. జనసేన పవన్ కళ్యాణ్ కూడా అదే ఒక సందర్భం వచ్చేలాగా వ్యతిరేక ఓటు చీలొద్దు అంటే టీడీపీతో కలిసి వెళ్తాం ఎక్కడ అనట్లేదు, కానీ ఆ మీనింగ్ వచ్చేలానే ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటిది అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఇక బీజేపీ చాలా స్పష్టంగా ఉంది, టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళము అంటూ బీజేపీ చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనసేనతో కలిసి వెళ్తామనేటువంటిది చాలా క్లారిటీగా ఉన్నారు. సో ఈ మూడు ముక్కలాటలో ఎవరితో పొత్తు కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తేలితే మరి వైసీపీ ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా ఎవరి బలాలు ఎట్లా ఏంటి అనేటువంటిది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సజ్జా అజయ్ గారు టీడీపీ. అజయ్ గారు, ఆల్రెడీ మీరు మీ పార్టీ దూకుడుగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది బలాలు? అజయ్ గారు వినిపిస్తుందా అండి? యా మధు గారు, ఒకటి ఎవరితో కలిసి నడుస్తారు, లేకుంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, మీరు అన్నారు టీడీపీకి రానున్న ఎన్నికలు కీలకం అని. టీడీపీకి కాదండి, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకే రానున్న ఎన్నికలు ఎంతో కీలకం. ఎందుకంటే రాష్ట్రం కాపాడుకోవాలని ప్రజలందరూ అనుకుంటున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ప్రజలందరూ అనుకుంటున్నారు, తమ పిల్లల భవిష్యత్తుని, తమ బిడ్డల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని ప్రజలందరూ ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. మధు గారికి ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ అయితే రాజధానికి శంకుస్థాపన చేసిందో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే రాజధానికి పునాదులు వేసిందో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక రూపాన్ని అందించిందో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే విడిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగులోకి నింపిందో, మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ తోటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. మధుగా ఈరోజు పొత్తులు ఎవరితోటి వెళ్తామా, ఏ సమయంలో వెళ్తామా, ఎవరిని ముందు పెట్టుకొని వెళ్తామా అనేది అది ఆ రోజు అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి నాయకులు డిసైడ్ అవుతారు. కానీ ఈ రోజు ప్రజలే నిర్ణేతలు, వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల. ఎంతో అద్భుతంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి రాజధాని, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, ఎప్పటికప్పుడు పెరుగుతున్న జీడిపి, ఇవన్నీ కూడా ఒకటేసారి కుదేలైపోయాయి, పడిపోయినాయి, కుప్పగూలిపోయినాయి. ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడింది, నిరుద్యోగుల భవిష్యత్తు రోడ్డున పడింది, ఆడపడుచులు ఈ రోజు రోడ్డున పడి పోరాటం చేస్తున్నారు, ఉద్యోగస్తులకి ఈ రోజు సరైన సమయంలో జీతాలు అందక బాధపడుతున్నారు. ఈ రోజు పంట పండించే రైతన్న అదే పంట చేలలో పురుగుల మందు తగ్గి ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఈ రోజు అదే రైతాంగం పొలాల్లో ఉరితాడులకు ఉయ్యాలు ఊగుతున్నారు. ఈ రోజు రాష్ట్రం ఒక దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయింది, అప్పులు గొప్పగా మారిపోయింది, చీకట్ల పాలైపోయింది. ఈ రోజు ఆ చీకట్లను తరిమి కొట్టి మళ్ళీ రాష్ట్రానికి వెలుగులు నింపుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తమ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని మళ్ళీ నిలబెట్టాలి, ప్రాణం పోయాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దాని అన్నిటికీ కూడా ఒక్కడే నాయకుడు అవుతాడు, ఆ ఒక్కడే సేవకుడు అవుతాడు, ఆ ఒక్కడే నారా చంద్రబాబు నాయుడు అవుతాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. మధు గారు, రైట్, మీరు అంటున్నారు, అంత ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి భరోసాతో వైసీపీ ఉంది. దాంతోపాటు ప్రజల దగ్గరికి నేనే వెళ్తాను, 3 రాజధానులు వికేంద్రీకరణ పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో తప్పేముంది, దాంట్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అదే విషయాన్ని వివరిస్తామనేటువంటిది డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగనే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రకంగా రాయలసీమ, అటు వైజాగ్ ఈ ప్రాంతాల్లో పట్టు సాధించేటువంటి దిశగా వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఓన్లీ అమరావతి అనేటువంటి దానిపైనే కన్ఫర్మ్ అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ప్రాంతాల్లో ప్రభావం చూపించవచ్చు, కానీ మిగతా ప్రాంతాల్లో మేము ఎక్కువగా సీట్లు సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆ పార్టీ అంచనా. నిజంగా అట్లా అది కనిపించే అవకాశం ఉందా? మధు గారు, ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు 3 రాజధానులను ఈయన మాట్లాడుతున్నాడు,
ఈ రోజు బీజేపీ గాని, జనసేన గాని, టీడీపీ గాని, ఇతర పార్టీలు గాని మేము ఒకటే రాజధానికి కన్ఫైన్ అయి ఉన్నాం. అది అమరావతి రాజధాని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని మేము అందరం కూడా గట్టిగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల్లోకి వెళ్తాను అంటున్నాడు. ఆల్రెడీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తూ మేము పలానా సంక్షేమ పథకాలు మీ గడపకి ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఏదైతే గడప వెళ్తున్నారో అదే గడపలో చీపుర్లు ఇచ్చి కొడుతున్నారు, ముఖం మీద కాండ్రించి అమ్ముతున్నారు. మీరు మా గడప ముందుకు వస్తే చెప్పిచ్చి కొడతామంటున్నారు. ఈ రోజు గడపకి దగ్గరికి వెళ్తున్న ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఒక పోలీస్ కానిస్టేబుల్ గాని, ఒక పోలీస్ అధికారి గాని వెంట లేకుండా వెళ్లే ధైర్యం వాళ్ళ దగ్గర ఉందా? లేదు. ఎందుకంటే ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు చివాట్లు పెడుతున్నారు, ప్రజలు కాండ్రించి అమ్ముతున్నారు, వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి పోలీస్ అధికారులు అండగా పెట్టుకొని పోతున్నారు. ఇంకొక విషయం మధు గారు, వీళ్ళు ఈ రోజు మూడు రాజధానులు అంటున్నారు. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు గాని, రాయలసీమ ప్రజలు గాని ఎక్కడన్నా సరే ఏ ఒక్క ప్రజానికం అయినా సరే రోడ్డు మీదకి వచ్చి వీళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలు మినహాయించి, వీళ్ళ వైసీపీ నాయకులను మినహాయించి, వీళ్ళ వైసీపీ లీడర్లు మినహాయించి ఏ ప్రజానికమైనా, ఏ సామాన్య ప్రజానికమైనా ఉత్తరాంధ్ర సైడ్ నుంచి కానీ, రాయలసీమ సైడ్ నుంచి కానీ మాకు రాష్ట్ర రాజధానిగా అమరావతి వద్దు, మాకు 3 రాజధానులు కావాలి, మాకు మా ప్రాంతాల అభివృద్ధి చెందాలని ఏ ఒక్క ప్రజానికమైనా మాట్లాడారా మధు గారు? ఈ రోజు కియా పరిశ్రమ అనంతపూర్ ఎక్కడండి? అది అమరావతిలో ఉందా? కియా పరిశ్రమ అనంతపూర్ లో ఉంది. మిలీనియం టవర్స్ వైజాగ్ లో ఉంది. ఈ రోజు వైజాగ్ ని ఐటీ హబ్ గా, ఇండస్ట్రియల్ హబ్ గా రాయలసీమని, ఎడ్యుకేషన్ హబ్ గా అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతుంటే ఈ రోజు నేను మళ్ళీ 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను, 3 రాజధానులు ఎలగబెడతానని చెప్పేసి ఈ 3.5 ఏళ్లగా ఈ రోజు ఉత్తరాంధ్రకు గాని, రాయలసీమకు గాని ఆల్రెడీ నిర్మించబడుతున్న అమరావతి రాజధానికి గాని జగన్మోహన్ రెడ్డి చేసిన శంకుస్థాపనలు ఏంటి, పరిశ్రమ ఏంటి, పరిపాలనలు ఏంటి? ఈ రోజు వరకు ఆయన చేసిన పరిపాలన 10% ఎక్కడ ఉంటే చూపించండి మధు గారు. ఈ రోజు ప్రజానికం కూడా అడుగుతున్నారు. 3.5 ఏళ్లుగా మీరు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు. మీరన్న ఉత్తరాంధ్ర గాని, రాయలసీమ గాని మీరు ఈ రోజు వరకు చేసిన శంకుస్థాపన ఏంటి, పెట్టిన ఇటుకేంటి, వేసిన అడుగేంటి అని ప్రజలందరూ అడుగుతున్నారు. మేము కూడా అడుగుతున్నాం. అందరి సాక్షి ఈ రోజు మా నాయకులు అడుగుతున్నారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దానికి సమాధానం చెప్పారండి. ఎస్ సార్, ప్రస్తుతం గాదా వెంకటేశ్వరరావు గారు వెర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం జనసేన. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ఎవరి పార్టీ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి, మీ పార్టీ ప్లాన్లు కూడా మీకు ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. దాన్ని మీరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకటి చర్చ ఉంది, జనసేన క్షేత్రస్థాయిలో అంత బలంగా లేదు అనేటువంటిది. అంటే ప్రజల నుంచి అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను స్వాగతించే వాళ్ళు ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అభ్యర్థుల రూపంలో కావచ్చు, పార్టీ బలోపేతం పైన ఇంకా పెద్దగా దృష్టి పెట్టలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. సరే, ఈ అంశం పైన మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఇంకొకటి క్వశ్చన్, గత కొన్ని నెలలుగా ఏ సర్వేలు వచ్చినప్పుడు కూడా అన్ని సర్వేల్లో మరొకసారి అధికారం వైసీపీదే అనేటువంటి సర్వేలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా వీటన్నిటిపైన మీరు ఏం చెప్తారు? రాబోయేటువంటి ఎన్నికలు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? మా పార్టీ నిర్మాణంకి వచ్చేసరికి మధు గారు, కంపారిటివ్లీ ఇదివరకు 2019 ఎలక్షన్స్ కంటే ఇప్పుడు మేము అన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది. గ్రామ లెవెల్లో పార్టీ కార్యకర్తల్ని పటిష్టం చేసుకోవడం జరిగింది. వాళ్ళకంటారా ఆల్రెడీ అధికారం చెలాయించిన పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ఇవి నేనంతా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా వ్యాపారం నుంచి రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యాపార రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఊర్లో వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే తీన్మార్లు పెట్టుకోవటము, లేదంటే రికార్డింగ్ డాన్సులు పెట్టుకోవటము, బిర్యానీల నుంచి పెట్టడము, టెంట్లు వేసుకోవటము హడావుడి జరిగింది కాబట్టి అది బలంగా ఉందనుకుంటున్నారు. కానీ మాకు జనబలం ఉంది, వాళ్ళకి ధనబలంతో జనాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ మేము ఒక ప్రేమతో, ఉదాహరణ మీకు మొన్న మార్చిలో జరిగినటువంటి మా పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవమే ఉదాహరణ. మేము ఆవిర్భావ సభ దినోత్సవం చేసుకుంటే మాకు పార్టీ ఖర్చు లేకుండా జనం ఖర్చు పెట్టుకుని సభకు ఏ రకంగా జనం వచ్చారు. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేము పెట్టిన దానికి యువతల వైపున, రోడ్డుకి యువతల వైపున పెడితే 2 రోజులు పెట్టి వాళ్ళు ఎన్ని ఆర్భాటాలు చేసి ఎంత పబ్లిసిటీ చేసుకుని, ఈవెన్ వంటకాలు కూడా పబ్లిసిటీ చేసుకోవాల్సిన దుర్మార్గమైన పరిస్థితికి వస్తే వాళ్ళకి ఎంతమంది జనం వచ్చారు అనేది ఒకసారి బేరీ చేసుకోవాలి. జనమే. సో ఖచ్చితంగా వాళ్ళకి బలం లేదని వాళ్ళు చెప్పుకుంటూ ఉండొచ్చు, కానీ బలం ఎట్లా ఉందనేది 2024లో కనిపించబోతుంది. సో మేము సంస్థాగతంగా నిర్మాణం చేసుకున్నాము, సంస్థాగతం బలంగా ఉన్నాము. ఇక పోతే మాకు ఇన్ఛార్జీలు అనేది వ్యవస్థను త్వరలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొంచెం అప్పుడు మాది ఫోకస్ అవుతుంది జనంలో కూడా. మీరు అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులకు కూడా మేము ఫోకస్ గా కనిపిస్తాము. ఇప్పుడు వరకు ఏంటంటే ఓన్లీ కార్యకర్తలతోనూ జిల్లా అధ్యక్షులతోనూ నడుపుకుంటూ వస్తున్నాం కాబట్టి
ఒక అపోహ ఉంది. కానీ జనంలో జనసేన పట్ల ఎంత ఆప్యాయత ప్రేమ ఉందనేది రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్. ఒకటి వెంకటేశ్వర గారు, ఇప్పుడు పొత్తుల గురించి వాళ్ళు ఎనాలిసిస్ అన్నారు కదా. ఒకటి వెంకటేశ్వర గారు, ఇప్పుడు పొత్తుల గురించి ఒకటి మాట్లాడదాం, మధ్యలో యాడ్. పొత్తుల విషయం ఇప్పుడు మాట్లాడడం కొంచెం టూ ఎర్లీ అవుతుంది, చాలా ముందస్తుగా మాట్లాడినట్టుగా చర్చకు వస్తుంది ఒకవేళ ముందు మాట్లాడుకుంటే. సరే, కానీ చర్చ అయితే ఉంది. రేపు ఆల్రెడీ బీజేపీ జనసేన కలిసే వెళ్తామనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి టీడీపీతో కూడా కలుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దీనిపైన నిజంగా అట్లా పార్టీలో చర్చ జరిగిందా, లేకుంటే ఫ్యూచర్లో చెప్పలేమా? దీనికి సంబంధించి ఏమన్నా రెస్పాండ్ అవుతారా మీరు? లేదండి, ఇప్పటి వరకైతే పార్టీలో చర్చ ఏమి జరగలేదు. మా నాయకుడు మాతో ఏం చెప్పలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఆవిర్భావ సభలో ఆయన ఓటు చీలనవ్వును అన్న దాన్ని పట్టుకుని ఆ యాంగిల్లో ఆలోచిస్తూ విశ్లేషణ చేసిన వాళ్ళు విశ్లేషణ చేసుకుంటున్నారు తప్పితే పార్టీలో నాకు తెలిసినంత వరకు ఏంటంటే చర్చ అయితే జరగలేదు. చర్చ జరిగితే మా నాయకుడు మాకు ఖచ్చితంగా చెప్తాడు. ఇంతవరకు ఆ పొత్తుల విషయం అనేది అధిష్టానం చూసుకుంటుంది, నాయకుడు చూసుకుంటాడు. అది రానున్న రోజుల్లో జరిగేది. మీరు అన్నట్టు టూ ఎర్లీ. కానీ మేము ఆ రోజు చీలనవన్ అన్న కార్యక్రమంలో ఇంకొక అర్థం కూడా తీసుకోవాలి. చీలనవన్ అంటే గొంపగొత్తుగా మేమే వేయించుకుంటామనే ఆలోచన కూడా ఉంటది కదా, కొంచెం అది కూడా ఆలోచించవచ్చు కదా. అంటే జనంలోకి మేము ఆ రకంగా నమ్మకంగా వెళ్తాము, ఓట్లు పోకుండా ఎటు పోకుండా మెజారిటీకి గెలుపుకి కావాల్సిన ఓట్లు కూడా పార్టీకి మేమే వేయించుకుంటామనే ఆలోచనతో మాట్లాడాడు మా నాయకుడు ఆ రోజున. దాన్ని కాకపోతే రాజకీయం చేశారు దాన్ని. సో ఇకపోతే వాళ్ళు చేసినటువంటి విశ్లేషణ అంటారా, విశ్లేషణ ఎవరంటే చేపించుకుంటుంది ఈ రోజున? ఎవరు చేపించుకుంటారు? పార్టీ వాళ్ళు చేపించుకుంటామే కదా. ఏనా ఇండిపెండెంట్ సమస్య మనం చేస్తున్నాయా? మీలాంటి వాళ్ళు చేస్తున్నది సర్వేలు కాదు కదా అవి. వాళ్ళు యొక్క డబ్బులు ఇచ్చి, ఎందుకంటే డబ్బులునే కదా బాగా, ఆ డబ్బులతో వాళ్ళ యొక్క మనుషుల్ని వాళ్ళు చేపించుకున్న సర్వేల్లో ఆటోమేటిక్ గా పాపం వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సర్వే చేసి అరే నువ్వు పోతావని చెప్పలేరు కదా. వాళ్ళకి అంత అవసరం కూడా లేదు కదా. వాళ్ళకేమి, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు సర్వే చేశారు. అది నెగిటివ్గా ఉన్నా కానీ వాళ్ళకి పాజిటివ్గా చెప్తారు. అలాంటివే కానీ వాళ్ళు అన్నట్టుగా ఏదో రానున్న ఎలక్షన్ లో కూడా మాకే వచ్చేస్తుందని చెప్పుకోవటం అనేది, ఇందాక నేను మాట్లాడినట్టుగా ఏమి చూసేస్తారు వీళ్ళు, ఏమి విశ్వసనీయత ఈ నాయకుడి మీద ఉందని చెప్పేసి వేస్తారు. అంతకుముందంటే తెలియక మా నాన్నను చంపారు, మా అమ్మని తిట్టారు, మా చెల్లి రోడ్డు మీదకి వస్తే తిట్టారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తండ్రి లేని పిల్లవాడిని అని చెప్పి ఒక భావోద్వేగానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను లోన్ చేస్తే వాళ్ళు సరే ఒకసారి చూద్దామని చెప్పేసి ఓట్లేసారే కానీ ఈయన చెప్పినట్టుగా ఈయనలో ఏమాత్రం విశ్వసనీయత ఉంది, రాజశేఖర రెడ్డి గారు లాగా ఈయన ఏమాత్రం నాయకుడు అనేది కంపేర్ చేసుకుని చూసారు కదా జనం, అయిపోయింది. సో ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నట్టుగా, వీళ్ళు ఆశిస్తున్నట్టుగా వాళ్ళు ఏంటంటే ఒక మేకపోతు గాంభీర్యం ప్రజల్లో హైప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే 10 మంది ఉన్నారు అంటే 11వ వాడు వచ్చి చేరతాడు, 10 మంది లేరంటే 11వ వాడు రాడు కదా, ఒక్కడే ఉన్నా అంటే 10 మంది రారు కదా. ఆ యొక్క స్ట్రాటజీతో వీళ్ళు మా పక్కనే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వీళ్ళ పక్కన ఎందుకుంటారండి? ఈయన సంపాదన ఏమన్నా తీసుకొచ్చి రాష్ట్రపతి గారిని దానం చేశాడా? అప్పు చేసుకొచ్చి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ అప్పులో సగభాగం వీళ్ళ యొక్క పెత్తందారులు, వీళ్ళ యొక్క నాయకులు, వీళ్ళ ఖజానాకి పంపించుకుని ఆ సగాన్ని ఏటో రాష్ట్ర ప్రజలకు ఏదో ఎదురుస్తున్నాడు తప్పితే ఎందుకు ఇన్ని నమ్ముతారు జనం? ఏ రోడన్నా ఈ రాష్ట్రంలో ఇంతకుముందు తీసుకుంటే రాజకీయ, ఇప్పుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి కాకుండా ఒక రాజకీయ నాయకుడు గానో లేదంటే ఒక పారిశ్రామికవేత్తగానో తీసుకుంటే ఏనాడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు ఏదన్నా ఒక రూపాయి ఏమన్నా ఈ రాష్ట్ర విపత్తు నిధికి ఏమన్నా సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా ఈయన దగ్గర? ఏమన్నా ఏమి చూసి నమ్ముతారు ఇంకా జనం? ఎట్లా నమ్ముతారు ఈయన చూసిన జనం? 2004కు ముందే అంటే 2004 నుంచి 2009 వచ్చేదానికి నీ యొక్క ఆర్థిక స్థితి అంటే ఇవన్నీ జనం చూడలేదా? ఇవన్నీ చూసుకొని నమ్ముతారు అనుకోవటం వాళ్ళ అపోహ. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళని చీకొడతాం అనేది ఖాయం. రైట్. కోటేశ్వరరావు గారు మీరేం చెప్తారు? ఇప్పుడు పార్టీల బలాలు ఎవరు బలాలు అనుకుంటే వాళ్ళు చెప్పుకోరు, మనం అంచనా జస్టు దీనికి సంబంధించినటువంటి చర్చలకు సంబంధించి. సో అధికారంలో ఉన్నాం కాబట్టి సో సంక్షేమ పథకాలు ఉంటాయి, కాస్త నెగిటివిటీ ఉన్నా పాజిటివ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు అనేటువంటిది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఇక టీడీపీ అభివృద్ధి, రాజధాని, కొంచెం రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళింది, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఇతర రాష్ట్రాల వైపు వలస వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగాల కోసం కావచ్చు, ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటిది. తర్వాత పెట్టుబడుల విషయంలో రావట్లేదు అనేటువంటిది భారీగా చర్చ ఉంది. సో టీడీపీ దాన్ని బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశంగా కనిపిస్తూ ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాల్లో. అభ్యర్థుల విషయంలో కూడా చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నారు. 20 మందిని వాళ్ళే ఫైనల్ చేశారు, తర్వాత రేపు దసరాకు మరొక 30 మందిని ఫైనల్ చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పార్టీ అంచనాల ప్రకారం. ఇంకా పొత్తుల విషయం, జనసేన బీజేపీతో టైఅప్ అయి ఉంది ఇప్పటికే, రేపు ఫ్యూచర్లో టీడీపీతో కూడా టైఅప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. కొంచెం నిజంగా ఇందాక మాట్లాడుకున్న టూ ఎర్లీయే ఇప్పుడు పొత్తుల గురించి,
కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్గా కొనసాగుతూ ఉంది. ఈసారి టీడీపీకి చాలా కీలకం. ఈసారి రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎట్లా ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం వాళ్ళకి కీలకం, ప్రజలకు కూడా కీలకమే అనుకోండి. అజయ్ గారు చెప్పినట్టు మీరేం చెప్తారు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల పొత్తులు మా గురించి మాట్లాడుకోవటం ఎర్లీ అవుతుందని మీరు అంటున్నారు. అసలు 3 సంవత్సరాల క్రితం బీజేపీను జనసేన ఒక ఒప్పందం చేసుకొని 2024 ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని అప్పుడే వాళ్ళు ఒక ఎజెండా తెరలేపారు. ఒక 6 ఏళ్ళ ముందే కూసింది. సరే, అది ఏమవుతుంది అంటే తర్వాత సంగతి. రెండోది, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది లేదా గత 3 సంవత్సరాలుగా రాజధాని మీద జరిగినటువంటి ఇవన్నీ కూడా ఈ పార్టీలన్నింటికి ఒక పెద్ద పరీక్షను పెట్టబోతున్నాయనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే 2019 ఎన్నికల్లో రాజధాని అనేటువంటిది ఒక చర్చనీయాంశం కాదు ప్రతిపక్షాలకు కానీ లేదా ప్రభుత్వ పక్షానికి కానీ. ఆ చర్చనీయాంశం కాకపోయినప్పటికీ రాజధాని గురించి అమరావతిని ఒక భ్రమరావతిగా చూపించినటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అమరావతి కోర్ రాజధాని ఉన్నటువంటి ప్రాంతము, పక్కనే ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనేటువంటిది ఒక వాస్తవం. అక్కడ ఉన్నటువంటి జనానికి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, దాని అధినాయకుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి విశ్వాసం కల్పించలేకపోయారు అనేది దానికి ఒక సంకేతం. సరే, దాన్ని తెలుగుదేశం వాళ్ళు అంగీకరిస్తారా లేదా, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు రాజధాని 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అన్న తర్వాత రేపు పొత్తుల్లో ఎలా వెళ్తారు ఏమిటనేది నేను తర్వాత మాట్లాడతా. ఎవరు ఎట్లా వెళ్ళినా గానీ ఈ అభివృద్ధి ఎలా చేస్తారు, అమరావతిలో అభివృద్ధి ఎలా చేస్తారు, హైదరాబాద్ లోనో లేకపోతే చెన్నైలో ఉన్నటువంటి సినిమా నటీనటులను జుట్టుపట్టుకు లాక్కొచ్చి ఫిలిం నగర్ లో పెట్టించి మీరు ఇక్కడే నటించాలని చెప్పేసి ఎవరైనా ఆ విధంగా చేయగలరా? లేదా అదాని అంబానీలో తీసుకొచ్చి చెప్పేసి వాళ్ళ జుట్టుపట్టుకు తీసుకురాగలరా? ఇవన్నీ నవనగరాలు అనేటువంటివి ఒక భ్రమను కల్పించేందుకు చేసినవి తప్ప ఒకటి కాదు. అందువలన అవి గతంలో వాటి గురించి జనం చర్చించకపోయినా ఆలోచించకపోయినా వచ్చే ఎన్నికల్లో వాటిని జనం నిలదీస్తారు. అదేవిధంగా అధికార పార్టీకి కూడా మీరు అధికార వికేంద్రీకరణ అభివృద్ధి అన్నారు, మీ సంగతి ఏంటని చెప్పేసి వైసీపీని కూడా మీ రోడ్ మ్యాప్ ఏమిటని అడుగుతారు. ఇక పొత్తులు జిత్తులు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మన మిత్రుడు జనసేన మిత్రుడు మొత్తం ఓట్లు మాకే రావాలనేటువంటి ఉద్దేశంతో చెప్పొచ్చు కదా అని అన్నారు. ఎవరు ఏవైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు బహిరంగంగా ఒక ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటన వెనకాల జనానికి ఇచ్చేటువంటి ఒక సందేశం ఒకటి ఉంటది, రెండోది దాని వెనకాల ఉండేటువంటి సందేశం ఇంకొకటి ఉంటది. రాజకీయాల్లో ఇవన్నీ కూడా దీన్ని డాగ్ విజిల్ అని ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, తెలుగులో దానికి సరైనటువంటి పదం ఉండదు. అంటే రాజకీయ నాయకులు చెప్పే మాటలకి దాని వెనకాల ఉన్న ఉద్దేశాలకి ఎక్కడ పొంతన ఉండదు అనేటువంటి దాని అర్థం. ఇప్పుడు ఓట్లను చీలనివ్వము అంటే ఏమిటి? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వము అనేటువంటిది నాలాంటి విశ్లేషకులు గాని జనానికి గాని అర్థమైంది. అది కాదు అంటే అది వేరే అంశం. ఇక ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది భారతదేశ రాజకీయాల్లో ఒక చిత్రమైనటువంటి ప్రకటన. ఒక రాజకీయ పార్టీ, అందులోనూ పెద్ద రాజకీయ పార్టీ, ఆ 2 పార్టీల్లో జనసేన అనేటువంటి పెద్ద రాజకీయ పార్టీ, బీజేపీకి 100 కంటే తక్కువ వచ్చినటువంటి పార్టీ. అది మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని చెప్పేసి మార్చిలో చెప్పారు. ఇది సెప్టెంబర్ 6 నెలలు అవుతుంది, ఆ మ్యాప్ ఏమిటో తెలియదు. ఈ లోపల జరిగింది ఏమిటి? నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు మధ్య చర్చ. వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఏకాభిప్రాయం ఏంటి? 2019 ఎన్నికల్లో పాసిపోయిన లడ్డూలు అని చెప్పేసి విమర్శించినటువంటి జనసేన, దాన్ని దిగమింగి ఆ లడ్డూల్ని దిగమింగినటువంటి బీజేపీ రెండు మనం 24లో కలిసి పోటీ చేద్దామని ఒప్పందం చేసుకున్నాయి. మరి తెలుగుదేశం పార్టీ కూడా అదే బీజేపీని అదే జనసేనని
తీవ్రంగా విమర్శించినటువంటి పార్టీ. వీళ్ళ మధ్య 2024లో ఐక్యతకి ఏమిటి ప్రాతిపదిక అంటే నాకు కనిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తప్ప వీళ్ళని కలుపుతున్నది ఏకాభిప్రాయం ఏమిటనేటువంటి ప్రశ్న జనంలో కూడా వస్తుంది కదా. ఇవన్నీ కొన్ని ఈ విధమైనటువంటి వైరుధ్యాలు ఈ మూడు పార్టీల్లో ఉన్నాయి. రెండో వైపు ఇప్పటికీ బీజేపీ నాయకులు ఏది చంద్రబాబు నాయుడు గారు మోడీ భేటీ తర్వాత కూడా బీజేపీ నాయకులు కొంతమంది తెలుగుదేశంతో మాకు ఏముండదు అని చెప్పి చెప్తున్నారు. అది రాజకీయ పార్టీల్లో బార్గెనింగ్ కోసం కూడా కావచ్చు, ఒత్తిడిలో భాగంగా కూడా కావచ్చు. అందువలన ఈ నేపథ్యంలో ఇవి సెటిల్ కాకుండా తెలుగుదేశం పార్టీ సీట్లను కేటాయించడం, ఇప్పుడు 20 సీట్లు అంటే బహుశా ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పుకుంటారు. అది నిర్ణయం కాదు, పెద్ద అంశము కాదు. మిగిలినటువంటి స్థానాల్లో ఇన్ఛార్జీలను వేసినా లేకపోతే ముందుగానే ప్రకటించినా అది తెలుగుదేశం పార్టీలో కొత్త సమస్యలకి దారితీస్తాయి. ఎందుకంటే ఇక మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఫలానా నియోజకవర్గంలో ఫలానా నాయకుడిని ఇన్ఛార్జిగా చేశారు, ఆయనే బహుశా తర్వాత కూడా ఎమ్మెల్యే అవుతారు, ఇక మన రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పేసి మిగిలినటువంటి వాళ్ళు వేరే పక్కదారులు చూడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇటువంటి పార్టీల్లో వైసీపీ కూడా అదే వర్తిస్తుంది. ఈవెన్ జనసేనకు కూడా అదే వర్తిస్తుంది. వాళ్ళు గెలుస్తారా అది వేరే అంశం అయినప్పటికీ ముందుగా కనుక ప్రకటిస్తే ఇది ఖరారు, ఇక మనకి ఇక్కడ చోట్లేదు, మనకు దక్కని అధికారం మనకు దక్కండి, మనకి వేరే ఎందుకు అని చెప్పేసి సినిమాలో ఉంది కదా, నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదని. ఆ విధమైనటువంటి ప్రమాదం కూడా ఈ పార్టీలకి ముందుగానే ప్రకటిస్తే వస్తుంది. అందుకని చెబుతారు తప్ప ఖరారు చేయరు. ఖరారు చేసేట్లయితే ఈ పార్టీలకి ఏ పార్టీకైనా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందువలన ఈ నాటకాన్ని ఇట్లాగే కొనసాగిస్తారు. ఎందుకంటే బయట వైపుని వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి బయట పార్టీల వైపు, అదే విధంగా తమతోనే ఉండేట్టుగా చూసుకోవడం. అది అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి కూడా అదే ప్రాబ్లం. ఎందుకని ప్రశాంత్ కిషోర్ అనే ఆయన సర్వే చేసి 40 మంది ఎమ్మెల్యేలు 10 మంది మంత్రులు వీళ్ళు జనానికి పనికి రాకుండా ఉన్నారని చెప్పేసి చెప్పాడని చెప్తున్నారు. మరి అటువంటి వాళ్ళు కూడా బయట వేరే పక్క చూపులు చూడుకోకుండా ఉండాలంటే మరి వైసీపీకి కూడా అదే ప్రాబ్లం ఉంది కదా. అందువలన ఎన్నికలు ఖరారయ్యేంత వరకు ఈ నాటకం సాగుతూనే ఉంటుంది, ఈ విధమైనటువంటి చర్చ సాగుతూనే ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కోటేశ్వరరావు గారు, అలాగే గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అలాగే సజ్జా అజయ్ గారు, టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ మీరు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అప్పుడే రాజకీయాలపై దృష్టి పెట్టాయి. అంటే పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ కూడా అప్పుడే నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలను వేయడం కావచ్చు, గెలిచేటువంటి అభ్యర్థులను గుర్తించడం కావచ్చు, వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కావచ్చు, వీటన్నిటిపైన ఫోకస్ చేస్తుంది. ఇక టీడీపీ కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటిది వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక పొత్తుల విషయంలో ఎవరితో వెళ్ళాలి అనేటువంటి దిశగా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తున్నట్టుగా అయితే చర్చ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో అవునన్నా కాదన్నా అమరావతి అనేటువంటి అంశం ప్రధాన భూమిక పోషించనుంది వచ్చేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం రాజ్ న్యూస్ తెలుగు. నేను మధు మల్కెడ్కర్.